హమాస్ ఇజ్రాయెల్ మధ్య బందీల విడుదల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఇజ్రాయెల్కు చెందిన 2 బందీలను హమాస్ విడుదల చేసింది. హమాస్ ఇజ్రాయెల్ మధ్య ఈ ఏడాది జనవరి 19న బందీల విడుదల ప్రక్రియ అమలవుతోంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య బందీలు ఖైదీల విడుదల ప్రక్రియ కొనసాగుతోంది. గాజాలో శాంతి స్థాపన కోసం ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు 15 నెలలుగా జరుగుతున్న భీకర పోరునకు తాత్కాలికంగా తెరపడింది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ సంస్థ తమ దగ్గర బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడతల వారీగా విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 5 ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేసింది. ఇదిలా ఉంటే షిరీ బీబాస్ అనే మహిళ మృతదేహాన్ని ఇటీవల ఇజ్రాయెల్కు పంపించింది హమాస్ సంస్థ. అయితే సదరు మృతదేహం తమ దేశ పౌరురాలిది కాదని ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ విషయాన్ని తమ దేశ ఫోరెన్సిక్ అధికారులు ధృవీకరించారని ఇజ్రాయెల్ వెల్లడించింది. దీంతో ఇజ్రాయెల్ బగ్గున మండింది. హమాస్ చేసిన తప్పునకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. అయితే ఈ ఘటనకు హమాస్ సంస్థ వివరణ ఇచ్చింది. బందీలు ఉన్న ప్రాంతంపై ఐడిఎఫ్ దాడులు చేయడంతో చనిపోయిన వారి మృతదేహాలు చెల్లాచెదురయ్యాయని హమాస్ పేర్కొంది. దీనివల్ల అవశేషాలు కలిసిపోయి ఉండొచ్చంటూ హమాస్ వ్యాఖ్యానించింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్పై సిరీ బీబాస్ కుటుంబం స్పందించింది. సదరు మృతదేహం సిరీ బీబాస్దేనంటూ ధృవీకరించింది. దీంతో హమాస్ ఇజ్రాయెల్ మధ్య తాత్కాలికంగా నెలకొన్న వివాదం సద్దుమణిగింది. హమాస్ ఇజ్రాయెల్ మధ్య దాదాపు 15 నెలల పాటు భీకర పోరు జరిగింది. ఈ నేపథ్యంలో గాజాలో శాంతి స్థాపనకు ఉభయ పక్షాలు అంగీకరించాయి. దీంతో హమాస్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కుదిరింది. గాజాలో కాల్పుల విరమణ అలాగే బందీల విడుదలకు సంబంధించి హమాస్ సంస్థ అంగీకరించింది. కాగా కాల్పుల విరమణ జనవరి 19 నుంచి అమల్లోకొచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందం మొత్తం 3 దశల్లో ఉంటుంది. మొదటి దశలో సంపూర్ణ కాల్పుల విరమణ అమలవుతుంది. అలాగే గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ బందీలు విడుదలవుతారు. రెండో దశలో హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి శాశ్వత ముగింపు పలికే అంశం ఉంటుంది. మూడో దశలో గాజా ప్రాంతంలో పునర్నిర్మాణానికి సంబంధించిన పక్కా ప్రణాళికను అమలు చేస్తారు. హమాస్ ఇజ్రాయెల్ మధ్య భీకర పోరుతో పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారింది. దీంతో ఉభయ పక్షాల మధ్య కాల్పుల విరమణ కోసం కొంతకాలంగా ఇతర దేశాలు తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే కొన్నిసార్లు హమాస్ అందుకు అంగీకరించలేదు. కాగా మరికొన్నిసార్లు ఇజ్రాయెల్ మంకుపట్టు పట్టింది. అయితే జనవరి నెలలో అటు హమాస్ ఇటు ఇజ్రాయెల్ మధ్య ఖతార్ దేశం మధ్యవర్తిత్వం నెరపింది. చర్చలు ప్రారంభమైనప్పటి నుంచి పురోగతి కనిపించింది. అంతిమంగా ఖతార్ మధ్యవర్తిత్వం ఫలించింది. కాల్పుల విరమణ అలాగే బందీల విడుదలకు హమాస్ ఇజ్రాయెల్ రెండూ అంగీకరించాయి. 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్పై హమాస్ మెరుపు దాడులకు పాల్పడింది. ఈ సందర్భంగా దాదాపు 250 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా హమాస్ ఉగ్రవాదులు తీసుకువెళ్లారు.
కాగా అదే ఏడాది నవంబర్లో తాత్కాలిక విరమణ జరిగింది. ఈ సమయంలో దాదాపు సగం మందిని విడిచిపెట్టారు. కాగా ఇంకా దాదాపు 100 మంది బందీలు హమాస్ చెరలో ఉన్నట్లు సమాచారం. అయితే వీరిలో 3వ వంతు మంది చనిపోయి ఉంటారని ఇజ్రాయెల్ భావిస్తోంది. కాగా ఇజ్రాయెల్పై హమాస్ మెరుపు దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. ఇది ఇజ్రాయెల్ ఊహించని దాడి. దీంతో ఇజ్రాయెల్ వెంటనే అప్రమత్తమైంది. హమాస్పై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడింది. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హానియా, అలాగే అక్టోబర్ 7వ తేదీ నాటి ఘటనకు సూత్రధారి అయిన యహ్యా సిన్వార్తో పాటు పలువురు కీలక నేతలను హతమార్చింది. ఇదిలా ఉంటే హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కుదర్చడంలో అమెరికా పాత్ర కూడా ఉంది. ఇదిలా ఉంటే కాల్పుల విరమణ ఒప్పందం తమ ఘనతే అని అటు మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకోవడం గమనార్హం. ఈ సంగతి ఎలాగున్నా కాల్పుల విరమణ ఒప్పందాన్ని వివిధ దేశాధినేతలు స్వాగతించారు. వీరిలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గుటెరస్ కూడా ఉన్నారు. కాల్పుల విరమణతో మధ్యప్రాచ్యంలో తిరిగి శాంతి నెలకొంటుందని ఆయన పేర్కొన్నారు.